ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. రాధమ్మ ఫైనల్లీ వచ్చేసింది మా దగ్గరికి. సో లాస్ట్ ఇయర్ స్మైలీ ఇప్పటి వరకు ఏంటంటే ఫోక్ సాంగ్స్ కేవలం సాంగ్స్ పాడే వాళ్ళు వాళ్ళ వాయిస్ తో డామినేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అందులో డాన్స్ చేసే వాళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు. మీరు రెండో రకం. సో ఎలా మీరు ఆ డాన్స్ అంతా కూడా ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఎవరు మీ ట్రైనీ అంటే ఏం చెప్తారు? నాకు 2 గురువులు ఉన్నారు. మొత్తం ఈ ఫీల్డ్ కి ఎంటర్ అయినప్పటి నుంచి లైక్ నా సినిమాటిక్ ఫీల్డ్ లో మా ఆది అన్న గురువు గారు, అండ్ ఫోక్ కి రాగానే వన్ అండ్ ఓన్లీ అంటే మా శేఖర్ వైరస్ అన్నయ్య. ఎవరు నేను చెయ్యలేను డాన్స్ అని నన్ను తక్కువ చేసినప్పుడు అన్న నువ్వు చెయ్యగలవు అని చెప్పి నాకు ఒక అవకాశం ఇచ్చారు. అది నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఓకే. అండ్ చాలా మంది చూస్తూ ఉంటారు కదా, సాంగ్ ఒక ఎత్తు అయితే అందులో ఉన్న హుక్ స్టెప్స్ ఒక ఎత్తు. అండ్ మీరు చేసిన హుక్ స్టెప్ చాలా మంది చేసిన ఆ లాస్ట్ ఇయర్కి వచ్చినంత అందం ఎవరికి రాలేదంటే ఏమంటారు? అదే ఎవరి వైబ్స్ వాళ్ళదే. లేదు ఇది మాత్రం ఒప్పుకోవాలి. ఏమంటారు కదా? హ్యాపీ అంటే రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఆ వైబ్. ఎందుకంటే డాన్సే రాదని చెప్పిన వాళ్ళు ఈ రోజు మీరు చేసిన ఒక హుక్ స్టెప్ ప్రతి ఒక్కరు దాన్ని మ్యాచ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తూ విఫలమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా చెప్పాలంటే. సో అందుకని మీకు ఆ వైబ్ కావచ్చు, లేకపోతే ఆ డాన్స్ లో మీరు ఆ గ్రేస్ కావచ్చు, ఎప్పుడైనా మీరు చూసుకున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది, అరే నాకు రానోళ్ళు ఇవాళ చూడండి ఎట్లా నేను చేస్తున్నాను, ఎంత వైరల్ అవుతున్నాయి నా స్టెప్స్ అని? లైక్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళు నన్ను చెయ్యలేను అన్నారు కాబట్టి నేను చేసి చూపించగలిగాను. అంటే మంచే కాదు చెడు కూడా తీసుకుంటేనే కదా లైఫ్ లో మనం సెటిల్ అవ్వగలుగుతాం. అండ్ మీరు ఎప్పుడు కూడా ఇందులో కాంపిటీషన్ అనుకోలేదా? ఆల్రెడీ జాను లిరిలు, నాగదుర్గ అండ్ చాలా మంది ఉన్నారు కదా, అమ్మో మనం వాళ్ళని బీట్ చేయగలమా లేమా, వాళ్ళ స్టెప్స్ కి వాళ్ళ గ్రేస్ కి మనం అందుకోగలుగుతామా లేదా అని చెప్పి అట్లా ఏం థింక్ చేయలేదా? ఎప్పుడు అనుకోలేదు. అంటే ప్రతిదీ నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా. కాంపిటీషన్ అని ఫీల్ అవ్వను. లైక్ ఎవరి వైబ్స్ వాళ్ళది, నా వైబ్ నాది, అక్క వాళ్ళ వైబ్స్ అక్క వాళ్ళది, అంతే. సో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ తీసుకుంటూ ఉంటావా? నేను అక్క దగ్గర నుంచి ఇది నేను తీసుకోవాలి, తన దగ్గర నుంచి నేను ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి ఏమైనా నేర్చుకోవడం కానీ ఏమైనా ఉంటుందా? యా లైక్ కొన్ని ఎక్స్ప్రెషన్స్. యా ఎవరి ఎక్స్ప్రెషన్స్ నచ్చుతాయి నీకు? నాకు ఎక్కువ జానులిరి అక్క. ఒక ఎక్స్ప్రెషన్ పెడతావా? అక్క ఎలాంటి సాంగ్ లో ఏ ఎక్స్ప్రెషన్ పెడుతుంది? నువ్వు ఏం తీసుకోవాలనుకున్నావు? అంటే తను నవరసాలు చూపించగలుగుతారు. అవునా? లాస్ట్ ఏం తక్కువ నవరసాలు చూపించలేదా? లాస్ట్ చూపిస్తా సిచ్యువేషన్ వచ్చినప్పుడు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాకు ఇప్పుడు చూపించచ్చు కదా నవరసాలు. అంటే ఎలా కావాలి మీకు? ఇప్పుడు రీసెంట్ గా బాగా వైరల్ అయిన కొన్ని సాంగ్స్ ఉన్నాయి కదా, బావో బంగారం. అది పాడుతూ ఒకసారి మీకు పాడితేనే కదా ఎక్స్ప్రెషన్స్ కూడా వచ్చేది. ఇప్పుడు నేను పాడితే మీకు ఎక్స్ప్రెషన్స్ రావు కదా. చిన్న లైన్. సింగర్ కాదు కదా. ఇట్స్ ఓకే, మన సింగర్ చేద్దాం. నీళ్ళు ఈ టాలెంట్ ఉందని నేను ఇవాళ బయట పెడతా. కమాన్. వద్దండి పాపం. నా కోసం చూడు ఎంత కష్టపడి అడుగుతున్నా. నా కోసం ఇప్పటి వరకు ఎక్కడ పాడి ఉండవు కదా? అంటే లేదు కదా, అది రిస్క్ చేయలేదు. ఇక్కడ జస్ట్ రిస్క్ చేయండి, ఎందుకంటే నాకు కూడా అంత పెద్ద పాటలు రావు కాబట్టి, పాడలేను కాబట్టి. యూ కెన్. బావో బంగారం డీజే. బావో బంగారం. ఎక్స్ప్రెషన్స్ మిస్ అవుతున్నాం మేము, అందుకే మీరు పాట పెట్టండి నేను ఎక్స్ప్రెషన్ ఇస్తా. ఇది మరీ బాగుంది. మరి అందులో రాదుగా పాట. ఇప్పుడు మీరు డాన్స్ చేసేటప్పుడు బావో బంగారం ఏదో అంటారుగా, అట్లా చేయండి. నాకన్నా మీరే చాలా బాగా చేసేస్తున్నారు. ఇప్పుడు నేను మీకన్నా నేను బాగా చేశాను అనుకో, నెక్స్ట్ ఫోక్ సాంగ్ లో నేను కావాలంటారు. నేను మళ్ళీ కాంపిటీషన్ కాకూడదు అనుకుంటున్నాను. ఆల్వేస్ వెల్కమ్. నో, నాకు ఇదే బాగుంది. యు క్యారీ ఆన్. బావో బంగారం నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. ఇంతకంటే ఇంకేం కావాలి ఎక్స్ప్రెషన్స్? ఇంకా డీప్ గా మనకు కావాలని చెప్పి అనుకుంటున్నారా? అంటే దిష్టి తగులుతుందని కొంచెం. ఓ అదే, మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒరిజినాలిటీ ఇంకా బయటపడుతుంది. అయితే ఇది జస్ట్ శాంపుల్ అనమాట మాకు. ఓకే. అండ్ పాటలు కూడా బాగానే, వాయిస్ అది కూడా బాగుంది కదా. మరి పాటల వైపు ట్రై చేయలేదా? ఓన్లీ డాన్సరే కాకుండా. ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, వస్తే ట్రై చేస్తా. ట్రై చేస్తావా? వెంటనే చెప్పు మీ డైరెక్టర్స్ కి, నేను పాటలు కూడా బాగా పాడతా, నన్ను పాటలు కూడా తీసుకోండి అని చెప్పు. తప్పకుండా. నాకు కూడా సింగింగ్ కి అవకాశం ఉంటే తప్పకుండా ఇవ్వండి, మంచి అవుట్పుట్ తో మీ ముందుకు వచ్చేస్తావా? ఓకే. అండ్ ఇప్పటి వరకు ఫోక్ డాన్స్, ఫోక్ సాంగ్సే కదా, నీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ మధ్య ఫోక్ సాంగ్స్ బాగా హిట్ అయినాయి, ఓ పిల్లగా వెంకటేశ కావచ్చు, లేకపోతే దారిపోతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అబ్బా ఇందులో నేను ఉంటే బాగున్నాయి, ఇది నేను ఇంకా బాగా చేద్దాను కదా అన్నట్టు ఏమైనా అనిపించిందా?
అంటే లైక్ సాంగ్ నచ్చి అనిపించింది, కాకపోతే ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే ఏ వెళ్తుంది. సాంగ్ నచ్చింది? నాకు అన్ని అన్ని. ఓ ఓ పిల్లగా- పలానా అని ఏం లేదు. ఓ పిల్లగా నచ్చిందా? యా ఓపిలగా నచ్చింది, దారి పొంట నచ్చింది, కాకపోతే చెప్పా కదా ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే వెళ్తుంది. ఓకే, డిసప్పాయింట్ అవ్వలే? నాకు కూడా ఇలాంటి సాంగ్ వస్తే బాగుంది కదా, నేను కూడా ఇట్లా చేసిండే అని. అంటే కొంచెం అనిపించింది, బట్ డెస్టినీ. డెస్టినీ. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఏ సాంగ్స్ చేస్తున్నారు? ఇప్పుడు సాంగ్స్ చాలా ఉన్నాయి, కమింగ్ డీజే వర్షన్స్ ఎక్కువ ఉన్నాయి. Hmm. అండ్ రీసెంట్లీ నేను కొన్ని ఓటీటీస్ కూడా స్టార్ట్ చేశాను. ఓటీటీ హీరోయినా? ఏయ్ ఇంకా అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. హౌ యార్, మరి స్టడీస్? స్టడీ కూడా ఇప్పుడు యాక్చువల్లీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ చేస్తూ ఇటు డాన్స్ చేస్తూ అటు యాక్ట్రెస్ గా అరంగేట్రం కూడా చేసేసావు. ఓకే, సూపర్. అయితే ఆ వెబ్ సిరీస్ ఏంటి, ఎక్కడ ఏమైనా క్లూ ఇస్తారా? యాక్చువల్లీ ఒకటి హారర్ చేశాను. హర్రర్? Yeah. ఇంత సాఫ్ట్ ఉన్న అమ్మాయికి హర్రర్? Yeah. మీరే దయ్యమా? లేదు లేదు, అదే సస్పెన్స్. ఆ సస్పెన్స్ అదేనా? రివీల్ చేసేసారు? లేదు లేదు, అగ్రిమెంట్. అండ్ మిగతాది ఒకటి లవ్ స్టోరీ అండ్ ఇంకోటి గర్ల్స్ గురించి సొసైటీలో జరిగే ఒక ఇన్సిడెంట్ మీద ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నా. డైలీ ఆ ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉంది అండ్ సూన్ ఈ 5-6 months లో అది కూడా మనకు రిలీజ్ అయిపోతుంది. ఓకే, అండ్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. మీరు ఆల్రెడీ పబ్లిక్ కి మీరు వెల్ నోన్ కాబట్టి, ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్సెస్, సెలబ్రిటీస్ చెప్పేవి జనాలు ఆచరిస్తున్నారు కాబట్టి, ప్రెసెంట్ ఈ లవ్ అఫైర్స్ అని చెప్పి అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, స్టడీస్ మీద ఫోకస్ చేయకపోవడం, సో ఇలాంటివన్నీ మీరు కూడా చాలా చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? మోస్ట్లీ ఏంటంటే లవ్ అనేది మనతో లైఫ్ లాంగ్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు, బట్ లైఫ్ లాంగ్ ఉండేది మన పేరెంట్స్ లవ్ మాత్రమే. అది టిల్ అవర్ లాస్ట్ బ్రీత్ మనం చెప్పలేము. ఇంకా లవ్ అంటారా, బ్రేకప్స్ అనేది కామన్. అది మైండ్లో పెట్టుకొని నేను సూసైడ్ చేసుకుంటా, నేను చచ్చిపోతా అంటే రేపు మీ పేరెంట్స్ని ఎవరు చూసుకుంటారో వాళ్ళే ఆలోచించుకోవాలి. సో నాకు తెలిసినంత వరకు లవ్కి ఇంపార్టెన్స్ ఇచ్చే బదులు మన కెరియర్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే రేపు వచ్చి ఇప్పుడు పోయిన వాడి కన్నా ఇంకా సూపర్ పర్సన్ నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అంతే. ఇది ఒక్క విషయం ఎవరు ఆలోచించట్లేదు, మనకు ఉన్నవాడే గొప్ప అని ఆలోచిస్తున్నాడు. రైట్, ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ అప్పుడప్పుడు మీ ఫాలోవర్స్ కి చెప్తూ ఉండండి, వాళ్ళని తట్టి మేల్కొలుపుతూ ఉండండి. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. స్పెషల్ థ్యాంక్స్ నేను ఒకరికి చెప్పుకోవాలనుకుంటున్నా. డెఫినెట్ గా స్పెషల్ థ్యాంక్స్ టు మధుప్రియ అక్క. ఎందుకంటే ఫోక్ లో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా మమ్మల్ని గుర్తుంచి మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొస్తున్నారు. అక్క థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సో మచ్ అక్క. నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో పాటు కలిసి వర్క్ చేయడం, తిరగడం, నాకు రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అడిగిన అన్ని క్వశ్చన్స్ కి ఓపిక సమాధానం చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.